కాంగ్రెస్ పార్టీకి కర్నూలు అంత సీన్ ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేపట్టినప్పుడు ఈ దేశంలో ఒక చిన్న పిన్ను కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లోంచి ఈరోజు మనం ఎంత అభివృద్ధి చెందాం. కేసీఆర్ గారు గెలుస్తారు, మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని నేను ముఖ్యమంత్రి అవుతానని 26 ల్యాండ్ క్రూజర్ బండ్లు కూడా తీసుకొని విజయవాడ కాబట్టి గుర్తుందా మీకు? గుర్తుందా? అవును. 5 సంవత్సరాలు టీడీపీని చూశారు, 5 సంవత్సరాలు వైసీపీని చూశారు. వీళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేరు. ఇంతవరకు రాష్ట్రానికి రాజధాని లేదు. వైసీపీ ఏం చేసింది ఈ రాష్ట్రానికి? 3 రాజధానులు అన్నారు. ఎక్కడ? మీరు పోటీ చేసింది కేవలం వైసీపీని ఓడించడానికి, ముస్లింల ఓట్లు చీల్చడానికి. మీ వెనక తెలుగుదేశం పార్టీ ఉంది, అక్కడి నుంచి మీకు ఫండింగ్ చేశారు కాబట్టి కేవలం ముస్లిం అనే ఒక ట్యాగ్ లైన్తో మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దిగారు. ఏమంటారు? చేపలు పట్టడం నేర్పేయండి సార్, చేపలు ఇవ్వడం కాదు. ఒక చేప ఇచ్చి బతుకుపోండి అంటే. కర్నూలులో జిలానీ బాషా గారు 2 కోట్ల రూపాయలు 2 జేబుల్లో పెట్టుకొని ఈ 2 కోట్లు ఖర్చు పెడతాను, ఎన్ని ఓట్లైనా సరే అన్ని ఓట్లు చీలుస్తాను, వైసీపీని ఓడిస్తాను, టీడీపీని గెలిపిస్తాను అని చెప్తాను. కుట్రపూరిత రాజకీయాలు సార్ వైసీపీ ప్రభుత్వాలు మొత్తంవి. నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని నా మీద కక్ష కట్టి హాస్పిటల్ మీద దాడులు చేపించి కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. మీరు క్లియర్గా చూస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్లో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. రాష్ట్రంలోని అంటే ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి అసెంబ్లీ స్థానం కర్నూలు స్థానం. ఎందుకంటే ఇక్కడ ముస్లింల మైనార్టీల ఓట్ల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 96,000 ఓట్లు ఇక్కడి నుంచి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ జిలానీ బాషా ఆయన బరిలో ఉన్నారు. అయితే అటు వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తుంది. ఈ ఇద్దరి మధ్య ఆయన పోటీ ఏ విధంగా ఉంటుంది? అసలు ఆయన గెలుపోటములను శాసించే స్థాయిలో ఆయన ఇక్కడ బరిలో ఉన్నారా, లేదంటే కేవలం నామమాత్రపు ఓట్లకు పరిమితం అవుతారా? అసలు ఆయన ప్రచారం కావచ్చు, లేదంటే ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయో, మొత్తం ఎన్నికల సినారే ఎలా నడుస్తుందో నేరుగా ఆయన అడిగి తెలుస్తుందో. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. జిలానీ బాషా గారు, ఎలా నడుస్తుంది ప్రచారం? ప్రచారం చాలా బాగా జోరుగా నడుస్తుంది సార్. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంటింటికి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లేని కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు. వైసీపీకి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం, టీడీపీకి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం. కానీ కర్నూలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. 10 సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే దాని తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదు అని జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. వలసలు ఆపలేకపోయాము. ఫ్లడ్ వాల్ అన్నారు, ఫ్లడ్ వాల్ రాలేకపోయింది. నీటి సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సో ప్రజలు వైసీపీకి టీడీపీకి నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు కాంగ్రెస్కి ఇంకో అవకాశం ఇచ్చి చూడాలని మళ్ళీ జనాలు ఫిక్స్ అయిపోయినారు. నిజంగా మీరు చెప్తున్నట్టు ఆ పరిస్థితి ఉందా? కాంగ్రెస్ పార్టీ వైపు ఏదో ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు చూసే పరిస్థితి ఉందంటారు అసలు ఏపీలో? పోనీ మీ కర్నూలులో ప్రతి మైనారిటీ, ముస్లిం మైనారిటీ కానివ్వండి, క్రిస్టియన్ మైనారిటీ కానివ్వండి, టీడీపీ వైసీపీకి ఓట్లు వేసే పరిస్థితుల్లో లేరు సార్. కాంగ్రెస్కే వేస్తారు. కాంగ్రెస్కే వేస్తారు. ఏంది అంత నమ్మకం ఏందబ్బా? ఎందుకు అలా అంటున్నాను అంటే, మీరు చూడండి, ఈ మధ్యకాలంలో బీజేపీ చేస్తున్న పరిణామాలు, ముస్లిమ్స్ మీద వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి. అమిత్ షా గారు డైరెక్ట్ హైదరాబాద్ మీటింగ్లో వచ్చి 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో ముస్లిమ్స్కి అది తీసేస్తా అంటున్నారు. అంటే వాళ్ళు 100 కోట్ల హిందువుల మీద ఆధారపడి ఉన్నారు. కానీ క్రిస్టియన్ మైనార్టీ కానీ ముస్లిం మైనార్టీ కానీ ఓట్లు మాకు అవసరం లేదు, మాకు హిందూస్ ఓట్లు వేస్తే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్పితే ముస్లిమ్స్కి సిఏఏ అంటారు. ఎలక్షన్స్ ముందు సిఏఏ ఎన్ఆర్సీ అమలు చేస్తామని అంటారు. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ మాకు ముస్లిం ఓటు బ్యాంక్ అవసరం లేదు, ముస్లిమ్స్ మాకు ఓటు వేయకండి, మాకు హిందూస్ని ఆకట్టుకుంటే చాలు, మాకు హిందూ ఓటు బ్యాంక్ మాత్రమే కావాలి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. బీజేపీ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో పెద్దగా లేదు. ఎందుకంటే బీజేపీ మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా బహుశా ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఆ స్టేట్స్లో అయితే మీరు చెప్పినట్టు బీజేపీ హవా కొనసాగొచ్చు, లేదంటే అక్కడ కేవలం హిందువుల ఓట్లకు గాలం వేయడానికి అమిత్ షా ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. పోనీ తెలంగాణలో కాస్తో కోస్తో బీజేపీ ప్రభావం ఉంది. కానీ ఏపీలో ఏముందంటారు అసలు? ఈ కేవలం టీడీపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి, ఎన్డీఏ అభ్యర్థిగా వేరే వాళ్ళు దిగుతున్నారు కాబట్టి వాళ్ళ మీద మీరు విమర్శలు చేయాలనే విమర్శలు చేస్తున్నారు, లేదంటే నిజంగానే బీజేపీకి అంత సీన్ ఉందంటారు ఇక్కడ? బీజేపీ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు టీడీపీ ఎందుకు ఎంపర్లాడుతుంది సార్ వాళ్ళ పొత్తు కోసం?
నాట్ ఈవెన్ 1% ఓట్ బ్యాంక్ ఆఫ్ బీజేపీ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎందుకు వెంపర్లాడుతుంది పొత్తు కోసము? ఆలోచించండి మీరు అయినా. ఎందుకంటారు? బీజేపీ ప్రభావము ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు ఇండైరెక్ట్గా వైసీపీ ప్రభుత్వము ఎందుకు వాళ్ళ వెనుక ఉంది? చెప్పండి, మీరే చెప్పండి. ఏదన్నా బిల్లును వ్యతిరేకించిందా ఇంతవరకు 5 ఏళ్లలో? ఉమ్. 25 మందికి 25 మంది ఎంపీలు మాకిస్తే ప్రత్యేక హోదా మోడీ మెడల్ వంచి తీసుకొస్తానన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎందుకు ఆ విషయాన్ని గురించి మాట్లాడలేదు? ఒక ధర్నానా చేశారా ఢిల్లీలో? పోనీ ఆంధ్రప్రదేశ్లో ఒక ధర్నానా చేశారా ప్రత్యేక హోదా కోసం? గవర్నమెంట్ రాకముందు వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జయబరి అని మీటింగ్లు పెట్టి ప్రతి స్టూడెంట్ని ఆర్గనైజ్ చేసి ప్రతి స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేశాడు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రత్యేక హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని. ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీ ఓటు బ్యాంక్ ఇక్కడ లేనప్పుడు బీజేపీకి భయపడాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నాను. అసలు కాంగ్రెస్ పార్టీకి కర్నూలు అంత సీన్ ఉందంటారా? లేదంటే కేవలం జిలానీ భాషకే ఇక్కడ సినారే సీన్ మొత్తం మార్చేంత దమ్ము సత్తా ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందనే కోపంతో 10 సంవత్సరాలు ప్రజలు మమ్మల్ని దూరం పెట్టిన మాట వాస్తవం. కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పితే అందరూ మీరు విభజన చేయండి అని లెటర్లు ఇచ్చారు. టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, విభజన చేయండి, విభజించండి ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని ఆ రోజు లెటర్ ఇచ్చిన వాళ్ళే. ఆ రోజు గవర్నమెంట్లో ఉంది కాబట్టి నెపం మా మీద తోసినారు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే కాదు అది. మరి ఇంకెవరు అంటారు? అందరూ కలిసి విభజించాలి ఈ రాష్ట్రాన్ని అని చెప్పి తీసుకున్న నిర్ణయం. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ మీద నెపం పడింది, నిందపడింది, అంతే. మరి ఇప్పుడు అంతగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ పెరగడానికి కారణం ఏంటంటారు? ప్రజలు చూశారు కదా, 5 సంవత్సరాలు టీడీపీని చూశారు, 5 సంవత్సరాలు వైసీపీని చూశారు. వీళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేరు. ఇంతవరకు రాష్ట్రానికి రాజధాని లేదు. ఒకరేమో అమరావతి రాజధాని అంటారు, ఒకరేమో 3 రాజధానులు అంటారు. మన రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ ఇంకా 2 సంవత్సరాలు రాజధాని ఉంటే బాగుంది అంటారు. మీరే ఆలోచించండి. మరి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గురి తప్పి కానీ మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు, వైసీపీని టీడీపీని కాదని మాకే ఓట్లు వేస్తున్నారు, మాకే సీట్లు ఇస్తున్నారు మీరు చెప్తున్నారు కదా, అప్పుడు మీరేమంటారు? రాజధాని గురి తప్పి కాదు సార్. కాంగ్రెస్ ప్రభుత్వము త్వరలో మీరు చూస్తారు 14వ తేదీ తర్వాత ఏదైతే ఎగ్జిట్ పోల్ వస్తాయో అందులో మీరు క్లియర్గా చూస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో. ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, నేను చెప్తున్నది రాసి పెట్టుకోండి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. షర్మిల 2050, 70 అప్పుడా? 2024లో 2024లో జూన్ రిజల్ట్స్ తర్వాత మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సార్ నా వెనక పూలు ఉన్నాయి సార్, చెవులో లేవు సార్. మీరు అలాగే అనుకుంటున్నారు. జనాల్లో మీరు వెళ్ళి చూడండి సార్, జనాల్లో మీరు వెళ్ళి చూడండి, గడప గడపకి మీరు తిరగండి, మీకు అర్థమవుతుంది. జనాలు ఫిక్స్ అయినారు కాంగ్రెస్కి ఓటేయాలని. ఎక్కడ? ఏపీలో కర్నూలులో కూడా. కర్నూలులో కూడా. పోనీ మీరు చెప్పండి, మీకు చెప్పండి. సరే సరే విషయాన్ని పక్కన పెడదాం. కర్నూలులో మీరు ఎట్లా ఉందంటారు? మీకు ఎట్లా ఉంది? జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంటింటికి వెళ్తే పూలు జల్లి మరి స్వాగతించి మేము కాంగ్రెస్కే ఓటేయాలా, మేము తప్పు చేసాం అవకాశం ఇచ్చి, కాంగ్రెస్ని దూరం పెట్టి మేము తప్పు చేసాం. కాంగ్రెస్ ఓటేయాలనుకుంటున్నారా లేదంటే జిలానీ భాషకు ఓటేయాలనుకుంటున్నారా? యాజ్ వెల్ కాంగ్రెస్కి ఓటేయాలి, జిలానీకి యాజ్ వెల్. ఎందుకు అంత జిలానీ భాష మీద అలాగే కాంగ్రెస్ పార్టీ మీద కర్నూలులో అంత ప్రేమ పొంగిపోవడానికి కారణం ఏంటి? జిలానీ భాష మీద ప్రేమ ఎందుకంటే మేము గాయత్రి హాస్పిటల్ నుంచి సేవ చేసాం, ప్రతి ముస్లిమ్స్కి సేవ చేసాం, ఫ్రీగా వైద్యం అందించాం చాలామందికి. ఈ ప్రేమ అయితే ఉంది. ఆ ప్రేమను గుర్తించే మాకు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ముస్లిమ్స్లో మాకున్న ఆదరణ, మౌలిసాబులో మాకున్న ఆదరణ, వీళ్ళందరూ ఆదరిస్తారు జిలానికి టికెట్ ఇస్తే అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్ ఇవ్వడం జరిగింది, అధిష్టానం. సో దాన్ని మేము 100% గెలిచి చూపిస్తాం. డబ్బున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఐఏఎస్ ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరికీ ప్రజాదరణ లేదు, ప్రజల ఆశీస్సులు లేవు. దేవుని దయ ప్రజల ఆశీస్సులు ఉంటే గెలవడం పెద్ద ఉద్దేశం కాదు సార్. మీకు 2,75,000 ఓట్లు ఉన్నాయి కర్నూలు నియోజకవర్గంలో. మీకు పోల్ 5,00,000 ఓట్లు, 1,20,000 ఓట్లు అవుతుంది. 60-65% కన్నా ఎక్కువ పోల్ కాదు. 50,000 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళే విన్. అది పెద్ద విషయం కాదు. లాస్ట్ టైము 65,000 ఓట్లేమో, 67,000 ఓట్లు వచ్చాయి వైసీపీకి, 62,000 ఓట్లు టీడీపీకి వచ్చాయి. 5,000 మెజార్టీతో వైసీపీ ప్రభుత్వం గెలిచింది ఇక్కడ. వైసీపీ ఎమ్మెల్యే గెలిచాడు. వైసీపీ ఎమ్మెల్యే గెలిచాడు. ఈసారి త్రిముఖ పోటీ ఉంది కాబట్టి ఎవరికి 50,000 కన్నా ఎక్కువ రావు.
50,000 కన్నా ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ తప్ప మీకు ఎన్ని వస్తాయంటారు? మినిమం 60,000 వస్తాయి. 60,000. సరే, జిలానీ భాష గారు, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. నిజాలే మాట్లాడుతున్నాం సార్. మీరు పోటీ చేసింది కేవలం వైసీపీని ఓడించడానికి, ముస్లింల ఓట్లు చీల్చడానికి. మీ వెనక తెలుగుదేశం పార్టీ ఉంది, అక్కడి నుంచి మీకు ఫండింగ్ చేశారు కాబట్టే కేవలం ముస్లిం అనే ఒక ట్యాగ్ లైన్తో మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దిగారు. ఏమంటారు? నేను కూడా అదే అంటాను. కాంగ్రెస్ మీ వెనక టీడీపీ ఉందంటారు. కాదు, నేనేమంటాను, టీడీపీకి సంబంధించిన నాయకులు మీకు ఫండింగ్ చేశారంట. నాకు ఒక్క నిమిషం టైం అండి. నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీలో జిలానీ భాష గారికి టికెట్ ఇస్తారని తెలిసి వైసీపీ ప్రభుత్వము టీడీపీ దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్ని ఓడించడానికే ప్రయత్నం చేస్తుంది తప్పితే ఇంతియాజ్ భాష గారికి కర్నూలులో ఎటువంటి ఆదరణ లేదు. ఆయన కొత్త వ్యక్తి కర్నూలుకి. ఎవరు డబ్బులు తీసుకున్నారంటారు? ఎవరు డబ్బులు ఇచ్చారంట? మీరు ఏదైతే అన్నారో టీడీపీ దగ్గర మేము తీసుకున్నామని, మేము కూడా వైసీపీ వాళ్ళు టీడీపీ దగ్గర తీసుకున్నామని అంటున్నాం. వైసీపీ వాళ్ళు టీడీపీ దగ్గర తీసుకున్నారంటారు. ఆబ్వియస్గా. ఓకే, కంటిన్యూ చెప్పండి. సో ఇంతియాజ్ భాష గారికి ఎటువంటి ఆదరణ లేదు కర్నూలులో. కొత్త ఫేస్ అది కర్నూలుకి. ఎవరు ఆయన గుర్తుపట్టరు. ప్రజల్లో ఆయనకు ఆదరణ లేదు, ఆశీస్సులు లేవు. జిలానీ భాషకు టికెట్ ఇస్తే గెలుస్తాడు కాబట్టి జిలానీ భాషను ఓడించడానికి టీడీపీ వాళ్ళు ఇంతియాజ్ భాష గారికి డబ్బులు ఇచ్చి నిలబెట్టారు అని నేను అంటున్నాను. సో మీరు చెప్తున్నట్టుగా ఇంతియాజ్కి ఎక్కడ ఆదరణ లేదు, ఆయన నాన్ లోకల్ కొత్త వ్యక్తి కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి టీజీ భరత్ని గెలిపించడానికి జిలానీ భాష రంగంలోకి దిగారంటారు. మేము గెలుస్తామనే ఉద్దేశంతో టీజీ భరత్ గారు ఇంతియాజ్ భాష గారికి డబ్బులు ఇచ్చి రంగంలోకి దింపారని నేను అంటున్నాను. ఓహో, టీజీ భరత్ గారు ఇంతియాజ్ గారికి డబ్బులు ఇచ్చి దింపారు. మరి అట్లయితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చి రంగంలోకి దింపారా? మీరు ఎలా అన్నారో నేను అలాగే అంటున్నా. ఇప్పుడు జిలానీ భాష గారికి ఆదరణ లేదు, మైనార్టీ ఓటు బ్యాంకు చీల్చడానికే వచ్చారు అని మీరు ఎలాగైతే అంటున్నారో ఇదంతా తప్పు సార్. కాంగ్రెస్ పార్టీకి లేదు కదా సార్. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంది సార్. కాంగ్రెస్ పార్టీ కేవలం మీరు తీసుకొని వచ్చే ఆ ఓట్లు 5,000 లేకపోతే ఎంతో XYZ ఆ ఫిగర్ వదిలేయండి. మీరు చెప్తున్నట్టు 50,000 60,000 పక్కన పెడితే మీరు సాధించే ఆ ఓట్లంతా కూడా ముస్లిం మైనార్టీ ఓట్లు. అవన్నీ కూడా వైసీపీకి రావాల్సినటువంటి ఓట్లని మీరు చీలుస్తారు కాబట్టి అది టీడీపీ విజయానికి సహకరిస్తుంది అనేది నేను చెప్తున్నటువంటి మాట సార్. ఇది ఇండియా కూటమి సార్. సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. 4 పార్టీలు కలిసి వెళ్తున్నాం సార్ ఉమ్మడిగా. ఇదంతా అక్కడ నార్త్ లో సార్. నార్త్ లో మీరు చెప్తున్నట్టు ఉత్తరాది రాష్ట్రాల్లో మీరు చెప్తున్నట్టు INDA కూటమి ఉంటుంది. దాని ప్రభావం లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో లేకపోతే ఆప్ పార్టీయో లేకపోతే వేరే ఇతర పార్టీల్లో ఉంటాయి. కానీ కర్నూలులోను ఏపీలోను అంత సీన్ లేదు కదా. సిపిఎం చాలా స్ట్రాంగ్ సార్ కర్నూలులో. సిపిఎం చాలా స్ట్రాంగ్. మినిమం 5,000 ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు 5,000 ఓట్లు మీకే వస్తాయా? 100%. సిపిఐ చాలా స్ట్రాంగ్. మీరు సాధించే 60,000 ఓట్లు 5,000 ఓట్లు సిపిఎం పార్టీ. సిపిఐ 10,000 ఓట్లు వస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 2,000 ఓటు బ్యాంక్ ఉంది. సిపిఎంకి 5,000, సిపిఐకి 5,000, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని? 2,000 ఓట్లు ఉన్నాయి. అంటే అక్కడే మీకు 12,000 ఉన్నాయి అక్కడే. కాంగ్రెస్కి ఈజీగా, కాంగ్రెస్కి ఇప్పుడున్న ఆదరణ బట్టి 40,000 నుంచి 45,000 ఓట్లు వస్తాయి సార్. నేను ఆ ఉద్దేశంతో చెప్పాను మీకు. ఇక్కడ మీరు ఒక సామాన్య మెడికల్ రెప్గా ఉన్న వ్యక్తి ఒక హాస్పిటల్ పెట్టారు, అంతో కొంత సంపాదించారు, ఆస్తుల్ని కూడబెట్టుకున్నారు. ఇంతకాలం సైలెంట్గా వైసీపీలో ఒక మైనార్టీ పదవిని, మైనార్టీకి సంబంధించినటువంటి వింగ్లో స్టేట్ లెవెల్లో ఒక జనరల్ సెక్రటరీగా ఉన్న మీరు అప్పటికప్పుడు పార్టీ కండువ మార్చుకొని కాంగ్రెస్లోకి వచ్చి కేవలం వైసీపీకి దెబ్బ కొట్టాలి, కర్నూలులో మైనార్టీ ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి కీలకంగా ఒకవేళ టగ్ ఆఫ్ వార్ నడిస్తే, కీలకంగా మంచి ఫైట్ నడిస్తే వైసీపీకి టీడీపీకి మీరు సాధించే ఆ ముస్లింల ఓట్లు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వైసీపీని నష్టపరుస్తాయి. అది 1000 కావచ్చు, 2,000 కావచ్చు, 3,000 కావచ్చు, 4,000 కావచ్చు. 4,000 దాటరా మీరు? ఇంకా ఎంత మీరు చెప్తున్నట్టు 60,000 కూడా కావచ్చు. నేను కాదంటారు సార్. ఇది నేను వైసీపీలో ఉన్నమాట వాస్తవము. వైసీపీ ప్రభుత్వంతో 14 అంటే జగన్మోహన్ రెడ్డి గారితో 14 సంవత్సరాలు జర్నీ చేశాను నేను. జర్నీ చేసిన తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు. మా కార్యకర్తలకు, మాలాంటి సెకండ్ క్యాడర్ కార్యకర్తలందరికీ చాలా హామీలు ఇచ్చారు. ఆ పదవి ఇస్తామన్నారు, ఈ పదవి ఇస్తామన్నారు. నమ్మి ఆయనతో పాటు జర్నీ చేశాం. గవర్నమెంట్లో వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు ఆయనతో పాటు జర్నీ చేసి చూసాం. ఆయన అమలు కాని హామీలు ఇచ్చి అందులో మీకు కూర్చున్నారు తప్పితే ప్రజల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఎటువంటి మంచి పని చేయలేదు.
ఆయన ప్రత్యేక హోదా అన్నారు. ప్రత్యేక హోదా గురించి ఎటువంటి ఆలోచన లేదు. మద్యపాన నిషేధము అన్నారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లకు వెళ్తాము అన్నారు. మద్యపాన నిషేధం చేసిన పాపానే పోలేదు. పోనీ ఇంకా మద్యం ఇంకా ఏర్లై పాలుతుంది. మీరు కూడా గమనించే ఉంటారు. నాసిరకం మందు, కల్తీ మందు అది తాగి ఎంతమంది చనిపోతున్నారో మీరు ఆలోచించండి. పోలవరం కడతామన్నారు. ఎన్నిసార్లు అసెంబ్లీలో చెప్పారు సార్, మీరే ఆలోచించండి. పోలవరం కట్టారా? సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. సో అందుకోసమే మీరు పోలవరం కట్టలేదు, నాకు ఒక లేకపోతే నిమిషం మద్యం ఏర్లై పారుతుంది, ప్రత్యేక హోదా తీసుకురాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అందుకే మీరు విభేదించి కాంగ్రెస్లోకి వచ్చి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. ఒక్క వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. చేశారా? విశాఖ స్టీల్ ప్లాంట్ని బీజేపీ ప్రభుత్వము ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఏం నిర్ణయం తీసుకుంటుంది వైసీపీ? 22 మంది ఎంపీలు ఉండి ఒక ధర్నా చేశారా? ఒక మెమరాండం సబ్మిట్ చేశారా గవర్నమెంట్కి, బీజేపీ గవర్నమెంట్కి? ఏం నిర్ణయాలు, వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే? ఈ రాష్ట్రం కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏంటి? ఆటో అన్నకు 10,000, లానేస్తామని 5,000, చేనేత కార్మికులకు 5,000, 10,000 ఇవా? నేను కట్టే ట్యాక్స్ ఎందుకు కడుతున్నా? నా రాష్ట్రం బాగుపడాలని, నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కడుతున్నాను తప్పితే మీరు వాళ్ళ అకౌంట్లో వీళ్ళ అకౌంట్లో డబ్బులు ఏమని కాదు కదా. రోజుకి 37 రూపాయలు అవుతుందండి. 10,000 రూపాయలు సంవత్సరానికంటే 37 రూపాయలతో తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడా ఒక వ్యక్తి? మీరు ఇండైరెక్ట్గా ఓట్లు కొంటున్నారా? చేపలు పట్టడం నేర్పేయండి సార్, చేపలు ఇవ్వడం కాదు. ఒక చేప ఇచ్చి బతుకుపోండి అంటే ఎలా అవుతుంది? సార్ మీరైతే మీరు చేపలు పట్టడం నేర్పిస్తారా, మేము లేకపోతే చేపలు పట్టడం చేపల్ని నేర్పిస్తాం వదలడం సార్. కూడా తమ కాళ్ళ మీద సొంతంగా నిలబడే ప్రయత్నం చేపిస్తాం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది ఎవరు సార్? 1947లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేపట్టినప్పుడు ఈ దేశంలో ఓ చిన్న పిన్ను కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లోంచి ఈరోజు మనం ఎంత అభివృద్ధి చెందాం. ఈవీఎంలు వాడుతున్నారన్నా, ఈవీఎంలు వాడే ఈరోజు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అవుతున్నారన్నా, ముఖ్యమంత్రులు అవుతున్నారన్నా, అది కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కాదా? ఈరోజు మీరు ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా లైట్లు ఉన్నాయన్నా, రోడ్లు ఉన్నాయన్నా, ఒక హాస్టల్ ఉందన్నా, ఒక స్కూల్ ఉందన్నా, ఒక కాలేజ్ ఉందన్నా, ఎవరు చేసిన అభివృద్ధి సార్ అది? అందుకే ఇప్పుడు 1, 2, 3 రాష్ట్రాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితమైందా దేశంలో? జనాలు డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ అభివృద్ధి దేశమంతా డబ్బుకే. దేశమంతా అలాగే ఉంది. ఆ ప్రభావం చూపిస్తుంది సార్ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్కి అవకాశం ఇచ్చి చూద్దామని అనుకున్నారు ప్రజలు. అవకాశం ఇస్తే ప్రజలను మొత్తాన్ని డబ్బు వైపు మరిచి ఇప్పుడు ఎలా ఉంది, అమ్మఒడి 15,000 రూపాయలు వస్తాయి సంవత్సరానికి అని చెప్పి, అన్నా నీకు వడ్డీ కట్టాలా, మేము 2 రూపాయలు వడ్డీ అమ్మఒడి పెడితే కడతాము. మంచిదే కదా సార్. ఇప్పుడు ఆ డబ్బులు రావడం వల్ల ఎంతో కొంత అమ్మఒడి కోసం వెయిట్ చేయడం తప్పితే ఇంకా పని చేసుకోద్దా? ఆ ఆటోన్నకు వచ్చే 10,000 కోసం వెయిట్ చేయడం తప్పితే పని చేసుకోద్దా? మీరు అలా జనాలు సోమరిపోతులు చేయాలని చూస్తున్నారా? మీ మీద ఆధారపడి బతకాలని చూస్తున్నారా? టీడీపీ కూడా అదే చెప్తుంది కదా. టీడీపీ మేనిఫెస్టో కూడా ఆల్మోస్ట్ అదే ఉంది కదా. టీడీపీ ఇండస్ట్రీస్ అన్న తీసుకొచ్చింది సార్, ఓ ట్రెండ్, కియా లాంటివి. వైసీపీ ఏం చేసింది ఈ రాష్ట్రానికి? 3 రాజధానులు అన్నారు. ఎక్కడ ఎక్కడో కాస్త టీడీపీ కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. ఎక్కడ న్యాయ రాజధాని? ఒక ఇటుకని వేసారా? ఎందుకు అమలుగానే హామీలు ఇవ్వడం? జనాల్ని మొబ్బెట్టడం కాదా ఇది? కాంగ్రెస్ మోసం చేయడం కాదా ఇది ప్రజల్ని? జలాని భాష గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం వైసీపీ కంటే టీడీపీ మేలు అంటారు. టీడీపీ మేలని అనట్లేదు. అట్లీస్ట్ ఒక ఇండస్ట్రీ అని తీసుకొచ్చాడు రాయలసీమకి. ఆబ్వియస్లీ మీరు చెప్పేది అదే కదా. టీడీపీ మేలని నేను అనట్లేదు. టీడీపీ కూడా అమలుగానే హామీలు చాలా ఇచ్చింది. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఫస్ట్ ఆగస్ట్ 15 ఇక్కడే పెట్టాడు, కర్నూలులోనే ఎస్ఏపీ క్యాంపులో 27 హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. లాస్ట్ మూమెంట్లో నిరుద్యోగ భృతి అని 3,000 రూపాయలు అన్నా క్యాంటీన్లను పెట్టి ఓట్లు దండుకోవాలని చూశాడు. కానీ జనాలు అర్థం చేసుకొని వైసీపీ గవర్నమెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఏదో చేస్తారు ఈ రాష్ట్రానికి అని చెప్పి జనాలు నమ్మి ఓట్లేసి 151 సీట్లు ఇచ్చారు. కానీ ఆయన కూడా చేసింది ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు. ఇద్దరు దొందే. కర్నూలులో జిలానీ భాషా గారు 2 కోట్ల రూపాయలు 2 జేబుల్లో పెట్టుకొని ఈ 2 కోట్లు ఖర్చు పెడతాను, ఎన్ని ఓట్లైనా సరే అన్ని ఓట్లు చీలుస్తాను, వైసీపీని ఓడిస్తాను, టీడీపీని గెలిపిస్తాను అని చెప్తున్నారంట. ఈ 2 కోట్లు కాస్త 20 లక్షలు కూడా లేవు కదా. ఈ మధ్యకాలంలోనే వైసీపీ నాయకులు నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని నా మీద కక్ష కట్టి హాస్పిటల్ మీద దాడులు చేపించి కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. 20 లక్షలు కూడా లేవు నా దగ్గర. నిన్ననే మీ హాస్పిటల్లోనే జరగని అక్రమాలన్నీ జరుగుతున్నాయి. తర్వాత పేషెంట్లకి డమ్మీ వైద్యం చేస్తున్నారు. జబ్బు లేని వాళ్ళకి, రోగాలు లేని వాళ్ళకి కూడా అనవసరంగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఒక రకంగా చావు దాకా తీసుకెళ్లే పరిస్థితికి తీసుకొచ్చారు. అందుకే మీ మీద కేసు పెట్టారు. అందుకే దాదాపుగా 40 రోజులు అసలు కర్నూలుని వదిలి ఎక్కడో అండర్ గ్రౌండ్కో లేకపోతే ఎక్కడికో
అడవులకో పారిపోయారు అని అంటారు. రెండు మాటలు మాట్లాడుతున్నారు మీరే. చెప్పండి. అసలు పేషెంట్లు వస్తే ట్రీట్మెంట్ ఇవ్వట్లేదని అంటున్నారు. మీరు ఇప్పుడు అనింది ఏంటంటే పేషెంట్ డమ్మీ ట్రీట్మెంట్ ఇచ్చారు అంటారు. మళ్ళీ వాళ్ళు చావు దాకా తీసుకెళ్లారు అని అంటున్నారు. సార్, డమ్మీ ట్రీట్మెంట్ ఇచ్చినా చావు దాకా తీసుకెళ్తున్నామన్నా ప్రజలు తిక్కోలేం కదా సార్. వచ్చిన పేషెంట్ తన థంబునేసి ఆధార్ కార్డు ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి నేను చేరినానని చెప్పి అన్ని రిపోర్ట్లు చేయించుకో. ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. అసలు ఏంటి, అసలు దానికి రీజన్ ఏంటి, అసలు కేసు పెట్టడానికి ఆ రోజు ఏం జరిగింది? ఒక అధికారి ధనదాహానికి మేము బలైనాం సార్. చెప్పచ్చా అధికారి ఎవరు? అధికారి పేరొద్దు, సమయం వచ్చినప్పుడు చెప్దాము. అధికారి ధనదాహానికి మేము బలైనం తప్పితే ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది జరగదు సార్. ఒక పేషెంట్తో ఏదన్నా మీరే అధికారి అంటున్నారు, అలాగే వైసీపీ మీ మీదే కేసులు పెట్టించింది, ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. అధికారిని వైసీపీ ప్రభుత్వం వాడుకుంది. డైరెక్ట్ వైసీపీ ప్రభుత్వం కేసు పెట్టలేదు కదా నా మీద. ఇలా అధికారిని వాడుకొని నన్ను ఇబ్బంది. 29వ తేదీ జనవరి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే 2వ తేదీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. 2022లో స్కామ్ జరిగిందంటారు. 2022లో స్కామ్ 24లో గుర్తొస్తుందా? లేదు, అప్పుడున్న హఫీజ్ ఖాన్ పెట్టించారా, లేదంటే ఇప్పుడు వచ్చిన అది ఇంతియాజ్ అహ్మద్ ఆయన అంటే రీసెంట్ గానే వచ్చారు. అది చేసిన వాళ్ళకే తెలియాలి సార్, నాకు ఎలా వస్తుంది? ఆ అధికారికి తెలియాలా ఎవరైతే చేయించారో, చేసిన వాళ్ళకి తెలియాలి, నాకెళ్ళి తెలుసు. పోనీ హఫీజ్ ఖాన్ ఇక్కడే ఉన్నా డెవలప్మెంట్ చేశారంటారా? ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, హాస్పిటల్లో అక్రమాలు జరుగుతున్నాయని. ఇప్పుడు 1440 పేషెంట్ల పెరాలసిస్ పేషెంట్లు వీళ్ళకి పెరాలసిస్ లేకున్నా కూడా పెట్టారని చెప్పి ఒక నింద మా మీద వేశారు. ఏ పేషెంట్ కూడా వెళ్ళి మేము బలైపోయాము, గాయత్రి హాస్పిటల్లో చేరి మాకు ట్రీట్మెంట్ ఇవ్వలేదని కానీ, డమ్మీ ట్రీట్మెంట్ ఇచ్చారని కానీ, ఒక లెటర్ ద్వారా కానీ, ఒక కంప్లైంట్ ద్వారా కానీ ఎక్కడ వెళ్ళలేదు. ఏ అధికారి దగ్గర కానీ ఎక్కడ కానీ వెళ్ళి చెప్పలేదు ఎవరు పేషెంట్స్. ఈ అధికారులు ఎవరైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయం ఇది. దీంట్లో ఫ్రాడ్ జరిగింది అని. ఫ్రాడ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఒక పేషెంట్ వస్తాడు మా దగ్గరికి హాస్పిటల్కి, నాకు పెరాలసిస్ వచ్చింది అని అన్నాడు. పెరాలసిస్ పేషెంటే చెప్తాడా పెరాలసిస్ వచ్చిందని కదా, నాకు ఈ డయాగ్నోసిస్ చేసి టెస్టులు, స్కాన్లో, ఎంఆర్ఐనో లేకపోతే సిటీ స్కాన్ చేసి పేషెంట్ వస్తేనే ఏంటి ప్రాబ్లం అని అడుగుతాం. జ్వరం వచ్చిందా, వాంతులా, బేదులా, కడుపు నొప్ప, తలనొప్ప ఏంది అడుగుతాం కదా ఫస్ట్ వస్తేనే. అతను వస్తేనే మనం టెస్టులు ఏం రాయం కదా. ఆయన చెప్పిన తర్వాతనే మనం ఏదైనా పరీక్షలు చేస్తాం. పేషెంట్ వచ్చాడు, సార్ నాకు చేయి పడిపోయింది, కాలు పడిపోయింది, నోరు చుట్టపోయింది ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత పేషెంట్కి ఏం చేసాం మేము, మా దగ్గర పనిచేసే మిత్ర దగ్గర ఓపీ ఇప్పించాం. ఆరోగ్య మిత్ర దగ్గర ఓపీ ఇప్పించిన తర్వాత పేషెంట్ వెళ్ళి తన ఆధార్ కార్డుని, ఆరోగ్యశ్రీ కార్డుని చూపించి ఓపీ తీసుకుంటాడు. ఆయన కూడా ఎంక్వైరీ చేస్తాడు మిత్ర, మీకు ఏంటమ్మా ప్రాబ్లం, ఏం జరిగిందని. దాని ప్రకారంగా ఏ న్యూరాలజీ ఓపీనా లేకుంటే వేరే ప్లాస్టిక్ సర్జరీ ఓపీనా, గైనకాలజీ ఓపీనా చూసి ఆ సెగ్మెంట్లో వెళ్ళి ఆ పోర్టల్లో నుంచి ఓపీ తీసి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత పేషెంట్ తన థంబునేసి ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు సబ్మిట్ చేసి పేషెంట్ అడ్మిట్ అవుతాడు. తర్వాత దానికి సంబంధించిన పరీక్షలు చేస్తాం. పరీక్షలు చేసిన తర్వాత సిటీ స్కాన్ కూడా చేస్తాం. పెరాలసిస్ అంటే పర్టికులర్గా సిటీ స్కాన్ రిపోర్టు, ఎంఆర్ఐ రిపోర్టు ఉంటుంది. సిటీ స్కాన్ చేసిన తర్వాత మేము ఇవన్నీ రిపోర్ట్స్ పెట్టిన తర్వాత ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి పెట్టి, మేము అయ్యా ఈ పేషెంట్స్ ఇలా అంటున్నారు, వాళ్ళకి ఏదో పెరాలసిస్ ఉందంట, సిటీ స్కాన్ రిపోర్ట్లు కూడా పెరాలసిస్ ఉందనే రిపోర్ట్ ఇచ్చారు, మీరు ఉందా లేదా చూసి అప్రూవల్ ఇవ్వండి అని అడుగుతాం. వాళ్ళు ఉంది అని అప్రూవల్ ఇచ్చిన తర్వాత మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం తప్పితే మా సొంతంగా తీసుకునే నిర్ణయం అంటూ ఏమీ ఉండదు ఆరోగ్యశ్రీలో. దాని తర్వాత పేషెంట్కి ఫోన్ చేసి, అయ్యా మీరు అడ్మిట్ అయ్యారా లేదా, పేషెంట్కి ట్రీట్మెంట్ ఎలా నడుస్తుంది, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, భోజనం ఎలా ఉంది, మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు లేదా అని ఫోన్ ద్వారా అడుగుతారు. అడిగిన తర్వాత డిశ్చార్జ్ ఫోటోలు చూసిన తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన వారానికి మళ్ళీ ఏఎన్ఎం వెళ్తుంది ఇంటికి. ఏఎన్ఎం కానీ, జిఎన్ఎం కానీ, లేకుంటే ఆ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైనా వెళ్ళి మీరు నిజంగా అడ్మిట్ అయ్యారా లేదా అని అడిగి కనుక్కొని అడ్మిట్ అయినామని చెప్పిన తర్వాతనే వాళ్ళకు రిపోర్ట్స్ పంపిస్తే వాళ్ళకి ఏదైనా ఆసరా అమౌంట్ తీసుకుని గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అది. ఆసరా వేస్తారు మాకు, ఎప్పుడో 6 నెలలకో 8 నెలలకో సంవత్సరానికో మాకు డబ్బులు ఇస్తారు. ఆరోగ్యశ్రీలో ఎప్పుడు డబ్బులు ఇస్తున్నారని ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతాం మనం. ఈరోజు నిన్న కూడా నేను టీవీలో చూసాను, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి కారణంగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ రేపు నుంచి ధర్నాకు దిగి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నామని చెప్పి నిన్న స్క్రోలింగ్ చూశాను. మీకు ఎంత బకాయిలు ఉన్నాయంటారు ఇప్పుడు? 2.5-3 కోట్ల దాకా ఉన్నాయి బకాయిలు. ఎంతకాలం నుంచి? సుమారుగా సంవత్సరంన్నర నుంచి ఉన్నాయి.
సంవత్సరంన్నర నుంచి ఎక్కడ ఎలాంటి డబ్బులు బిల్లులు ఎవరు ఇచ్చారని స్కామ్ జరుగుతుంది ఇక్కడ, ఎక్కడిచ్చారని స్కామ్ జరుగుతుంది. నిన్న మేము మా మీద కేసు అయిన తర్వాత 250 మంది పేషెంట్ ఏమని పెట్టారు? కేసు ఏమని పెట్టారు? ఫ్రాడ్ చేశారు. ఫ్రాడ్ అంటే ఎట్లా, ఏ విధంగా? అదే మ్యానిపులేట్ చేశారు రిపోర్ట్ని అని పెట్టారు. నేను ఒప్పుకుంటా, రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసిండొచ్చు కూడా, ఒప్పుకుందాం మనం కాసేపు, మీరు నేను ఒప్పుకుందాం. సిటీ ఫిల్మ్ ఏదైతుందో దాన్ని అయితే మ్యానిపులేట్ చేయలేం కదా. ఇంకొకరు ఫిల్మ్ తీసుకొచ్చి పెట్టుండొచ్చు. ఎలా పెడతారు సార్? దాంట్లో పేరు, డేటు, టైము, ఏజ్ అంతా వస్తుంది. డిజిటల్లో ఏం సార్ టెక్నాలజీ అట్లా మార్చనీకి రాదు సార్. మార్చలేమంటారా? మార్చలేరు అట్లా. ఇప్పుడు ఇంకోటి ఫిలిం తీసుకొచ్చి ఎంతమంది పెడతారు? ఇప్పుడు ఒకరికి లెఫ్ట్ సైడ్ వస్తుంది పెరాలసిస్, ఒకరికి రైట్ సైడ్ వస్తుంది పెరాలసిస్, ఒకరికి బ్రెయిన్లో క్లాట్ ఉంటుంది, ఒకరికి హెమరేజ్ ఉంటుంది, రక్తస్రావం జరుగుతుంటుంది, ఒకరికి గూడు కట్టుకుపోయి ఉంటుంది. ఏమని మారుస్తారు రిపోర్ట్? ఒకటే రిపోర్ట్ అందరికి పెట్టలేరు కదా. ప్రీవియస్గా వచ్చిన రిపోర్ట్స్ని పెట్టుండొచ్చు కదా, అదే ఫిల్మ్ని మార్ఫింగ్ లేకపోతే నేమ్ చేంజ్ చేసి. చిన్న విషయాన్ని అర్థం చేసుకొని దయచేసి ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది అందరూ. జ్యోతి డయాగ్నోస్టిక్ సెంటర్కి మేము సిటీ స్కాన్ రిపోర్ట్స్ పంపించాం. అది డయాగ్నోస్టిక్ సెంటర్, అక్కడ సిటీ స్కాన్స్ అన్నీ చేయించాం. మా దగ్గర రిపోర్ట్స్ మిగతావి చేసాం. జ్యోతి డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేసే ఎంప్లాయీ మీద కేసు పెట్టారు, నా మీద ఓనర్ మీద పెట్టారు కేసు. నేను ఎక్కడ అంటే ఆ రిపోర్ట్స్ సిటీ స్కాన్ అనేది మీ హాస్పిటల్లో లేదు, కాదు, బయట నుంచి. మీరు ఇక్కడ ఆలోచించండి, మీరు జ్యోతి డయాగ్నోస్టిక్ సెంటర్కి అయితే ఓనర్ని టచ్ చేయరు. మీరు వాళ్ళిద్దరు కుమ్మక్క అయి ఉండొచ్చు కదా. ఎలా కుమ్మక్క అవుతారు సార్? అయితే ఓనర్ టు ఓనర్ అవుతాడు కానీ ఎంప్లాయీతో కుమ్మక్క కావడం ఏంటి? అంటే ఎంప్లాయీతో అయి ఉండొచ్చు. ఎంప్లాయీస్ ఎట్లా చేస్తారు? ఒక ఫిలిము, 2 ఫిలింలు, 3 ఫిలింలు అంటే మారుస్తారు కానీ ఒక రిపోర్ట్ 2 ఫిలింలు ఏమైనా మార్చిండొచ్చు కానీ, రిపోర్ట్లు మార్చిండొచ్చు కానీ 1450, 1500 కేసులు ఎట్లా మారుస్తారు? అంటే ఇప్పుడు 1400 ఫ్రాడ్ చేశారని అంటారా? వాళ్ళు అంటున్నారు 2022 నుంచి 1400 కేసుల్ని పెరాలసిస్ లేకున్నా కూడా ఉందని చూపించారు. కేసులో ఉండేది కూడా 1400. నేను అడుగుతున్నాను, పెరాలసిస్ లేకున్నా కూడా ఉందని చూపిస్తే మీరెలా అప్రూవల్ ఇచ్చారండి? మీరెలా క్లెయిమ్ ఇచ్చారు? మీరెలా ముందుకెళ్ళారు? 2022లో మీరేం నిద్రపోతున్నారా ఆరోగ్యశ్రీ వాళ్ళు? ఆ రోజు మీకు కనపడలేదా దీంట్లో పెరాలసిస్ లేదని? ఆ రోజు కనపడిన పెరాలసిస్ ఈరోజు ఎందుకు కనపడట్లేదు మీకు? అప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి కనపడలేదేమో. మీరే చెప్తున్నారుగా, మీరే చెప్తున్నారు, ఆన్సర్ మీరే చెప్తున్నారు కదా. ఇది తప్పా కాదా? ఆ రోజు నేను మంచివాడిని, ఈరోజు చెడ్డో, నా పార్టీ మారితేనే. అప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి కుమ్మక్క అయిపోయారు కాబట్టి వైసీపీ చూసి చూడనట్టు రాజకీయాలు ఏం చేయలేదు సార్ ఇంతవరకు. మేము పోనీలే మన జిలానీ భాషనే కదా వదిలేద్దాం, ఎంతో కొంత సంపాదించుకోనిలే అని చెప్పని అప్పుడున్న మీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉండొచ్చేమో. మీరే చెప్తున్నారు సార్ కుట్ర ఉందని దీని వెనుక. మీరే అంటున్నారు కదా కుట్ర ఉందని. కుట్రపూరిత రాజకీయాలు సార్ వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తంవి. కుట్రపూరిత రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడము, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష తీర్చుకోవడం తప్పితే ప్రజల కోసం పాటుపడదాము, ప్రజల అభివృద్ధికి మనం ఏం చేద్దాము, ఇవి ఏం ఆలోచించట్లేదు. ఒక బిస్కెట్ వేసినట్టు ప్రజలకు 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, అమ్మఒడి ఇస్తాం. అది ఓకే అండి, అది వదిలేద్దాం. పర్టికులర్గా మీ విషయంలో మాట్లాడదాం. అప్పటి వరకు బాగున్నటువంటి జిలానీ భాష హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా క్లీన్గా ఉందని చెప్తున్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో ఒక్కసారిగా ఎందుకు మార్చేశారు? హఫీజ్ ఖాన్కి మీకు ఎక్కడో చెడిందంటారు, ఆ పంపకాలు ఎక్కడో తేడా వచ్చిందంటే. ఎటువంటి విభేదాలు లేవు సార్. నేను ఎవరితో విభేదాలు పెట్టుకునే మనిషినే కాదు. నేను అందరితో సఖ్యంగా ఉంటాను, అందరితో బాగుంటాను. నేనేమనుకున్నానంటే వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు నాకు నచ్చలేదు. నచ్చకనే నేను షర్మిల గారి హఫీజ్ ఖాన్ అయితే నచ్చుతున్నారు ఇప్పటికీ. కేవలం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాత్రమే నచ్చట్లేదు. హఫీజ్ ఖాన్ మీద మీకు మంచి అభిప్రాయమే ఉందంటారు? అభిప్రాయం మంచిది కాదు. ఇప్పుడు నాయకుడు బాగుంటే క్యాడర్ బాగుంటుంది, నాయకుడే సరిగ్గా లేనప్పుడు క్యాడర్ ఏం బాగుంటుంది? హఫీజ్ ఖాన్ గారు ఏం చేయలేరు. ఒక ఎమ్మెల్యే తప్పితే ఆయనకు ఒక అపాయింట్మెంట్ కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ ఏమి ఉండవు. ఆయన అమ్మఒడి ఇచ్చాం చూడండి, మీరు వెళ్ళి ఫోటో దిగండి, అయ్యా ఆటో వాళ్ళకి ఈరోజు 10,000 ఇస్తున్నాము, 10 కోట్లు రిలీజ్ చేస్తున్నాము. అందుకే ఆయన మార్చి ఇప్పుడు ఇంతియాజ్ గారిని తీసుకొచ్చారు కదా. ఆయన ఒక్కరిని మార్చే సరిపోదు సార్, మార్చాల్సింది గవర్నమెంట్. ఇంతియాజ్ గారిని మార్చానో, నందికొట్కూరు ఎమ్మెల్యే మార్చానో, కోడుమూరు ఎమ్మెల్యే మార్చానో, ఇంకోరిని మార్చునే ప్రజలేం తిక్కోలేం కాదు ఆలోచించడానికి. 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఏమీ చేయలేని ఎమ్మెల్యేలు ఇంతవరకు 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గాలు, కొత్త వ్యక్తి వచ్చి ఏం చేస్తాడు? సరే ఓకే, ఈ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అక్కడ వేస్తే జనాలు తిక్కోలు కదా. లండన్లో వేస్తున్నారా మీరేమన్నా? అమెరికా తీసుకుపోతున్నారు ఎమ్మెల్యేని. ఈ ఎమ్మెల్యేని ఇప్పుడు కర్నూలు నుంచి తీసుకెళ్ళి
పానీయం పంపిస్తే మాత్రం పానీయం ప్రజలు ఆలోచించారా? ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే. నంద్యాలకు తీసుకెళ్తే నంద్యాల ప్రజలు ఆలోచించారా? ఇక్కడ ఏం అభివృద్ధి చేశాడో తెలియదా? సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ ఉంది ఈ కాలంలో. ఓకే జిలానీ భాష గారు, టీడీపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అయిన టీజీ భరత్ని ఎలా చూడాలంటారు? అలాగే వైసీపీ అభ్యర్థి మాజీ అధికారి అయినటువంటి కలెక్టర్గా పనిచేశారు, సీనియర్ అధికారిగా ఉన్నారు, ఇంతియాజ్ అహ్మద్ని ఎలా చూడాలంటారు? టీజీ భరత్ గారు ఇంతవరకు రాజకీయాల్లో రాలేదు, ఆయనకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆయన ఏం అభివృద్ధి రాజకీయాల్లో వచ్చి లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. ఆయనకు అవకాశం ప్రజలు వాళ్ళ ఇవ్వలేదు. పొలిటికల్ ఫ్యామిలీ కదా, వాళ్ళ ఫాదర్ ఎన్నో సంవత్సరాలు ఇక్కడ తిష్ట వేసుకున్నారు, ఆయన ఎంపీగా పనిచేశారు, వాళ్ళ ఫాదర్ ఏదో అభివృద్ధి చేసినాడు అని ప్రజలు ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ళ ఫాదర్ అభివృద్ధి చేసినాడు, కర్నూలు అభివృద్ధికి తోడ్పడినాడు అని ప్రజలు నమ్మింటే, ప్రజల్లో ఆ ఉద్దేశం ఉండింటే 2 సార్లు టీజీ వెంకటేష్ గారు కానీ భరత్ గారు కానీ ఓడిపోయేవారు కాదు. ప్రజలకు ఆ నమ్మకం లేకనే ఈరోజు ఓడిపోయారు. ఇంతియాజ్ అహ్మద్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన అభివృద్ధి చేస్తాను అంటే ప్రజలు నమ్మాలి కదా. ఆయన అభివృద్ధి చేయగలిగింది ఏముంది సార్? వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే నిర్ణయం తీసుకునేది ఇంకా ఎవరికి ఎటువంటి అధికారం లేదు. ఒక 4-5 మంది సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అందులో వైసీపీ ప్రభుత్వంలో. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో అది ఫైనల్. మీరు షర్మిల గారు అంటే మీ పార్టీ అధినేత ఎవరైతే అధ్యక్షురాలు, మీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలు ఎవరైతే షర్మిల ఉన్నారో, షర్మిల గారు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేటువంటి ఉద్దేశంతోనే కంకణం కట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. పరోక్షంగా టీడీపీ అధికారంలోకి రావడానికి ఆమె శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఏమంటారు? వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కంకణం కట్టుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. టీడీపీ ప్రభుత్వం రావడానికి కాదు మేము ప్రయత్నం చేసేది, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా సాధ్యం అవుతుంది సార్? ఎందుకు సాధ్యం కాదు సార్? ఏదైనా సాధ్యమే సార్ ప్రపంచంలో. సార్ ఇప్పుడు సార్ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి సార్. వాస్తవంగా మీరు పొలిటీషియను, నేను ఒక జర్నలిస్టు. నేను రేపు ఉదయాన్నే సీఎం అవుతానంటే నమ్ముతారా జనం? రేపు ఉదయాన్నే సీఎం కాదు, మీరు ప్రధానమంత్రి అవుతారంటే నమ్ముతారా? రేపు వచ్చే ఎన్నికల్లో మీరు ఎంపీగా పోటీ చేస్తున్నాను కర్నూలు నుంచి, నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను, నాకు ఓటేయండి అని మీరు అడగగలరా? 9 నెలల ముందు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఎన్టీఆర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా? సీఎం కాలేదా? 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాలేదు సార్? ఎందుకు అనుకుంటున్నారు మీరు అట్లా నెగిటివ్గా? కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబము. ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ త్యాగాలు చేసి ఈ దేశం కోసం పాటుపడిన వ్యక్తులు. అటువంటి పార్టీని కాదని ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు? వేరే పార్టీ ఆల్టర్నేట్ అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ అయిపోయింది సార్, అయిపోయిందని ఎలాంటి ఐసీయూలో ఎక్కడో లాస్ట్లో మీరు అన్నట్టు అసలు చచ్చిపోతే తెలంగాణలో కూడా షర్మిల గారు వచ్చి బతికించడం కోసం ఆక్సిజన్ని కొడుతున్నారు. ఆక్సిజన్ని ఆ పైపులు పెట్టి కాంగ్రెస్ పార్టీని అక్కడో ఇక్కడో లేపడానికి, కొన్ని ఓట్లు సాధించడానికి షర్మిల గారు ప్రయత్నిస్తున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి ఆ చరిష్మాతో అంతో కొంత ఓట్లు తీసుకొచ్చి వైసీపీని ఓడించి జగన్మోహన్ రెడ్డిని ఓడించి చంద్రబాబుని గెలిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, జిలానీ భాష గారు లేకపోతే ఇంకొకరు ఎక్కడో భారీ మెజారిటీతో గెలిచేస్తారు, ఇది అసాధ్యం కదా సార్. అవి చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ, వినడానికి బాగుంటాయి కానీ ఆచరణ సాధ్యం కాదు. తెలంగాణలో ఏమన్నారు సార్? కేసీఆర్ గారు గెలుస్తారు, 3వసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన కూడా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తీసుకొని నేను ముఖ్యమంత్రి అవుతానని 26 ల్యాండ్ క్రూజర్ బండ్లు కూడా తీసుకొని విజయవాడలో దాపెట్టి పెట్టారు. గుర్తుందా మీకు? గుర్తుందా? అవును. ఆయనే ముఖ్యమంత్రి అనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారని ఎవరు అనలేదు, జర్నలిస్టులు అనలేదు, ప్రజలు కూడా ఎవరు అనలేదు. చూసారా అన్వయంగా? మీరు కూడా ఏదన్నా ల్యాండ్ క్రూజర్స్ లేకపోతే ల్యాండ్ రోవర్లో, రేంజ్ రోవర్లో లేకపోతే బెంజ్లో ఆడీలు ఏమైనా సిద్ధం చేసుకున్నారా? అది అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తారు, మేం కాదు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి చేశారు. నేనే ముఖ్యమంత్రి అంటున్నారు కదా, మీరు అధికారంలో ఆయనే ముఖ్యమంత్రి అవుతాననే నమ్మకంతో ఆయన 26 బండ్లు. సరే పోనీ మీ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మీరు కాంగ్రెస్ పార్టీ. షర్మిల గారు అవుతారు. షర్మిల గారు ఎట్లా పోటీ చేస్తున్నారు? ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, కడపలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరి ఎలా ముఖ్యమంత్రి అవుతారు? దాన్ని సార్ రిజైన్ చేస్తారు, మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఎవరు రిజైన్ చేస్తారు? అప్పుడు గెలవాలి కదా, ఎమ్మెల్యే ఒకరో ఇద్దరు అన్నా గెలిస్తే కదా. ఒకరిద్దరేంటి సార్, 100 సీట్లు వస్తాయని నేను అంటుంటే. 100 సీట్లు కాంగ్రెస్ పార్టీకి 2024లో నేనే రిజైన్ చేస్తాను మేడం కోసం. సరే మీరే రిజైన్ చేస్తారు? నేనే రిజైన్ చేస్తాను మేడం కోసం. కర్నూలు నుంచి నిలబడి గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకుంటాం, తప్పేముంది దాంట్లో?
నేను సిద్ధంగా ఉన్నా రిజైన్ చేయని గెలిస్తే. ఓకే. మరి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 100 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, 100 మీరే తీసేసుకున్నారు. ఇంక మిగిలిన 75లో టీడీపీకి ఎన్ని, టీడీపీకి ఒక 40 జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, లేకపోతే కూటమి అనుకుందాం, టీడీపీ కూటమికి ఎన్ని? బీజేపీకి కూటమికి ఒక 40 వస్తాయి, ఒక 35 జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. అక్కడ కూడా టీడీపీ మీద ప్రేమ కనిపిస్తుంది సార్. ప్రేమ కాదు సార్, బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ లోపల ఉన్న ప్రేమ ఎందుకు బయటపడుతుంది? ప్రేమ ఏం లేదు సార్, కాంగ్రెస్ పార్టీకి, ప్రేమ ఏం అలాగే లేదు. జిలానీ భాషా గారికి లోపల టీడీపీ మీద ఉన్న ప్రేమ ఎందుకు? మీరు అనుకుంటున్నారు అలా, మీరు అనుకుంటారు. వైసీపీ గవర్నమెంట్ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గురించి చెప్తున్నాను నేను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళండి మీరు, వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా తిడతారో చూడండి మీరు వెళ్ళి. గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మాట్లాడాలి ఈ మధ్యకాలంలో, మీరు ఫేస్ టు ఫేస్ వెళ్ళండి సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా సిద్ధంగా లేడు వైసీపీ ప్రభుత్వానికి ఓటేయడానికి. ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. అది షర్మిల గారిని తీసుకొచ్చారా కర్నూలుకి? 2 సార్లు వచ్చారు. వచ్చారా? ప్రచారం చేశారు. ఎలా ఉంది ప్రజల్లో స్పందన? బ్రహ్మాండంగా స్పందన. స్వచ్ఛందంగా ప్రజలు డబ్బులు ఇచ్చి, మేము వైసీపీ టీడీపీ లాగా డబ్బులు ఇచ్చి తెచ్చుకోవట్లేదు ఎవరిని. స్వచ్ఛందంగా వస్తున్నారు జనాలు. మా దగ్గర డబ్బులు కూడా లేవు ఇవ్వడానికి. వాళ్ళంటే అధికారంలో ఉన్నారు కాబట్టి డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతారు. మా మీటింగ్స్ ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. నిన్న కూడా 3 మీటింగ్స్కి వెళ్ళాము, ప్రచారానికి వెళ్ళాము. సొంతంగా జనాలు ఆ వార్డు వాళ్ళే ఖర్చు పెట్టుకొని, వాళ్ళే పూలు చల్లుకుంటా, వాళ్ళే డ్రమ్స్ పెట్టి, వాళ్ళే 200-300 మంది గ్యాదర్ అయిన ఆయనక ప్రచారానికి వచ్చారు. మేము ఎక్కడ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి మాది. మేము చెప్పాం, అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసి పెట్టారు, ఎక్కడ డబ్బులు లేవు కాంగ్రెస్ దగ్గర, మేము కూడా పెట్టలేని పరిస్థితి, మాకేం పార్టీ నుంచి ఫండ్ ₹1 రాదు, వచ్చే అవకాశాలు కూడా లేవు, మేము సొంతంగా మా జోబులో నుంచి. అంటే రీసెంట్గా నేను కరూరు సార్, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, మీరు చెప్పినట్టు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ. మీరు చెప్పినట్టు గుండు సూది నుంచి, గుండు పిన్ నుంచి విమానాలు తయారు చేయడం వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే కారణం అని మీరు చెప్తున్నారు. మరి అంత కాంగ్రెస్ పార్టీకి కనీసం ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడితే పార్టీ ఫండ్ రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటారు కాంగ్రెస్ పార్టీ. అంటే మీకు గవర్నమెంట్ ఉండేది 2 రాష్ట్రాల్లోనే, అకౌంట్స్ మొత్తం ఫ్రీజ్ చేసి పెట్టారు. బీజేపీ గవర్నమెంట్ మొత్తం అకౌంట్స్ అన్ని సీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అకౌంట్సా? తెలీదా మీకు? పెద్ద న్యూస్ ఇది. రాహుల్ గాంధీ గారి మీద లేనిపోని కేసులు పెట్టి, ఆయన ఎంపీని సస్పెన్షన్ చేయించి ఎన్ని ఇబ్బందులు. అవును, ఓకే, సస్పెండ్ చేశారు, తర్వాత కోర్టుకు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు సార్. పార్టీ నుంచి డబ్బులు డ్రా చేసే పరిస్థితుల్లో లేరు. ఎవరో ఒకరు ఇస్తారు కదా సార్, చాలా మంది పార్టీ ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, పార్టీకి సంబంధించి సింపథైజర్స్ ఉంటారు. అలాంటితే ఎవరు లేదు సార్. మేమైతే ఎవరి దగ్గర ఒక సింగిల్ పైసా తీసుకోలేదు. మన రీసెంట్గా మా భార్య మొత్తం గోల్డ్ అంతా తీసుకెళ్ళి కరూర్ వైశ్య బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నా. ఆ లోన్ వచ్చిన డబ్బులతోనే ఖర్చు పెట్టుకుంటున్నాను. ఎంత ఖర్చు పెట్టబోతున్నారు సార్ మీరు? నేను ఒక 25 లక్షల దాకా ఖర్చు పెడతాను. నా పోస్టల్ ఆర్డీ కూడా మొన్ననే మెచ్యూర్ అయింది. 23వ తేదీ మొత్తం క్లోజ్ అయింది. అదొక 18 లక్షలు వచ్చాయి. మా మిస్సెస్వి ఒక 8 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులు ఖర్చు పెట్టాను. అఫీషియల్ అమౌంట్ అంతా నాది, అన్అఫీషియల్గా నేనేం పెట్టట్లేదు. ఎన్నికల సంఘం ఎంత చెప్పిందో, ఎన్నికల సంఘం 40 చెప్పింది. నిబంధనల మేరకు మీరు ఖర్చు 40 చెప్పింది ఎన్నికల సంఘం. నా దగ్గర 40 లేవు. 40 కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. నేను 25 లక్షలు ప్రజల్లో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి, మేము ఎక్కడ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి మాది, ఖర్చు పెట్టలేని పరిస్థితి. ప్రజలు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ. మేము వెళ్ళాము, మేము ఆల్రెడీ అవి డిసైడెడ్. ఏంటి సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఏ చేశాను సార్ ఎస్కే నుంచి. నేను 10th వరకు ఇక్కడ తెన్నెకల్లో చేశాను. మా ఫాదర్ హిందీ పండిట్, ఆయన ట్రాన్స్ఫర్ అయితే ఆయనతో పాటు వెళ్ళాము. 7th 8th మధ్య వరకు పెరవలి అని విలేజ్ ఉంది పత్తికొండ దగ్గర, అక్కడ చేసాము. దాని తర్వాత 10th తెన్నెకల్కి మా ఫాదర్ 8th మధ్యలో ట్రాన్స్ఫర్ అయితే ఆయనతో పాటు వెళ్ళి 10th అక్కడ కంప్లీట్ చేసాము. తర్వాత ఇంటర్మీడియట్ మేము మైథిలి జూనియర్ కాలేజ్ అమీర్పేట్ హైదరాబాద్లో చేసాము. 2 years తర్వాత నిజాం కాలేజ్ డిగ్రీ అయిపోయింది 95లో. 98లో ఎస్కే యూనివర్సిటీలో ఎంబీఏ అయిపోయింది మార్కెటింగ్. తర్వాత ఇంకా నేను మ్యారేజ్ చేశాను. నాకు ఇమీడియట్గా మెడికల్ రేప్గా జాయిన్ అయ్యాను క్యాడిలా ఫార్మాలో. 8 years పనిచేశాను క్యాడిలాలో. దాని తర్వాత ఎక్కడ హైదరాబాద్ బేస్లో చేశారు? కర్నూలులో చేశారు. తర్వాత చిన్న పాలిక్లినిక్ ఉంటే అది అమ్ముతామంటే తీసుకొని దాన్ని అలా 2 బెడ్లతో స్టార్ట్ చేసి ఈరోజు 100 బెడ్స్తో. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ హాస్పిటల్ పెట్టి? 16 years అయింది. 16 years అయింది. ఇప్పుడు మంచి పేరు ఉందా కర్నూలులో? చాలా మంచి పేరు ఉంది గాయత్రి హాస్పిటల్ అంటే. జనాలు ఆ మంచి పేరుని తుడిచాలని చూస్తున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. గాయత్రి అనే పేరు ఎలా వచ్చింది? అది ఫస్ట్ నుంచి పాలిక్లినిక్ ఒక పెద్ద ఆయన ఓకే, ఆల్రెడీ ఉన్న పేరునే మీరు కంటిన్యూ చేశారు. కులాలు మతాలు ఈ ఫీలింగ్స్ ఏం లేవు కాబట్టి ఇలాగే కంటిన్యూ చేస్తాం. అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు చేస్తాం సార్. మేము మసీదులకు కాంట్రిబ్యూట్ చేస్తాం. మసీదులకు, చర్చులకు, టెంపుల్స్కి అన్నదానాలు చేస్తూ ఉంటాము. ఇవన్నీ ఏంటంటే చేసినవి చెప్పకూడదు అంటారు మా ముస్లిమ్స్.
ఒక చేత్తో ఇస్తే ఇంకో చేతికి తెలియకూడదు అని అంటారు, కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము. చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంటాము. అన్నీ ఎక్కడ సేవా కార్యక్రమం ఎవరు వచ్చి అడిగినా కూడా ఎక్కడ కాదనకుండా మా స్తోమత వరకు ఇస్తూనే ఉంటాం. తర్వాత రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. కానీ హాస్పిటల్ పెట్టక ముందు నుంచే ఉన్నారా? హాస్పిటల్ పెట్టిన తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చాము. పెట్టిన తర్వాతనే సైలెంట్గా ఉన్నాం. ఇంత యాక్టివ్గా పనిచేయలేదు. ఫస్ట్ నుంచి వైసీపీలోనే ఉన్నారా? వైసీపీలోనే. వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీ అంతకుముందు నేను కాంగ్రెస్లో లేదు, డైరెక్ట్ వైసీపీలోకి వచ్చారు. వైసీపీ తర్వాత అంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జాయిన్ అయ్యారు. కాంగ్రెస్లో అఫీషియల్గా ఓకే. వైసీపీలో ఎలాంటి యాక్టివిటీస్ చేసేవారు? ఫస్ట్ మైనార్టీ మీటింగ్స్ ఏమైనా ఉంటే నన్ను చేయమనేవారు. ఆర్గనైజ్ చేసేవాళ్ళము. మైనార్టీస్ ఏం చెప్పాలి సార్, షాదీ ముబారక్ అన్నారు, ₹1,00,000 ఇస్తామన్నారు. మాకు వాయిస్ లేదు వెళ్ళడానికి ప్రజల దగ్గరికి. రాష్ట్రంలో మీరు రాష్ట్రం అంతా తిరిగి మొత్తం మైనార్టీస్ని అంతా ఏకం చేయండి. ఏం చెప్పి ఏకం చేయాలి? మీరు ఆ రోజు అన్నారు షాదీ ముబారక్ ₹1,00,000 ఇస్తామని. ఎక్కడ ఇచ్చారు? ఇస్లాం బ్యాంక్ పెడతామన్నారు, ఇస్లామిక్ బ్యాంక్. ఎక్కడ పెట్టారు? ఏం చెప్పాలి మీకు? ఫేస్ ఎక్కడుంది మాకు? వీ డు నాట్ హ్యావ్ ఫేస్. ఇవన్నీ ఎందుకు మీరు టీడీపీ మేనిఫెస్టో చదువుతున్నట్టున్నారు? టీడీపీ ₹1,00,000 షాదీ ముబారక్కి టీడీపీ ₹1,00,000 ఇస్తానని ఇస్లాం వైసీపీ అంది అన్నమాట. వైసీపీ అన్న టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో అనేది చదువుతున్నట్టున్నారు. మీరు టీడీపీకి ఫేవరా? నేనే పార్టీకి ఫేవర్ కాదు. మరి టీడీపీ అని నా మీద ఎందుకు ముద్ర వేయాలని? కాంగ్రెస్ పార్టీ వచ్చిందే వైసీపీని ఓడించడానికి, జిలానీ భాష వచ్చిందే వైసీపీని ఓడించడానికి, పరోక్షంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి. నాకేం అర్థమవుతుందంటే మీరు ఏదో నా మీద ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంది. నేను మాట్లాడుతున్నది వైసీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఎటువంటి మంచి చేయలేదు ఈ ప్రజలకు అని చెప్తున్నానే కానీ టీడీపీకి ఫేవర్ అంతే కదా సార్. ఆబ్వియస్ గా మీరు చీల్చే ఓట్లు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా మీరెందుకు అనుకుంటున్నారు సార్? ఓట్లు చీలుస్తాం. మీ పడే మైనార్టీ ముస్లిం ఓట్లు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినవి కదా. వైసీపీ నుంచి మీరు బయటకు వచ్చారు కదా, వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరారు కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసేదంతా కూడా ఎన్ని ఓట్లు సాధించినా, పోనీ మీరు చెప్పినట్టు ఎన్ని సీట్లు సాధించినా అది జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే కదా, పరోక్షంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికే కదా, చంద్రబాబుని సీఎం చేయడానికే కదా. కాదంటారా? మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని ఓన్లీ ముస్లిం మైనార్టీలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని మీరు ఎలా అనుకుంటారు సార్? హిందూస్ ఏరా? సరే పోనీ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పింది బీసీలు ఏరా ఓట్లు, ఎస్సీలు ఏరా, ఎస్టీలు ఏరా, ఎవరు ఏరని మీరెందుకు? ఓకే, మీకు వచ్చిన ఓట్లు కావచ్చు, సీట్లు కావచ్చు, మీరు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ మీకు కొన్ని సీట్లు వచ్చాయి, అధికారాన్ని మీరు సాధించేంత సీట్లు రాలేదు, మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారా? మేము సపోర్ట్ ఎవరికి చేస్తామనేది ఆ రోజు మా అధిష్టానం తీసుకుంటారు నిర్ణయం. ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో, ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళకు సపోర్ట్ చేస్తాం. సపోజ్ ఒక 40 సీట్లు వచ్చాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి. మీరు అన్నట్టు 40 సీట్లు కాదు 100 సీట్లు అని నేను అంటున్నాను. మీరు అడిగారు క్వశ్చన్ కాబట్టి దానికి ఆన్సర్ ఇస్తున్నాను నేను. ఒక 40-45 సీట్స్ వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి అని అనుకుందాం. సో ఎవరైతే ఐసీయూలో ఉన్నారో, ట్రీట్మెంట్ కావాలనో వాళ్ళకి మా సపోర్ట్ అవసరమైతేనే గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారో వాళ్ళు మా సపోర్ట్ కోసం వస్తే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తావా, ఈ రాష్ట్రానికి పోలవరం తొందరగా కంప్లీట్ చేస్తావా, నువ్వు మద్యపాన నిషేధం చేస్తానో అది చేస్తావా లేదా, నువ్వు ఈ సిపిఎస్ రద్దు చేస్తానో చేస్తావా లేదా, నువ్వు ఏదైతే అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాదంటారు. మీరే గెలిచేస్తే ఇవన్నీ కష్టాలు ఉండవు కదా. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరే తొలి సంతకం ప్రత్యేక హోదా అన్నారు, రాహుల్ గాంధీ చేత ప్రకటన చేయించారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే చేసేయచ్చు. కేంద్రంలో అధికారం రావడం ఫిక్స్ సార్. ఇంకా దాని గురించి మనం డిస్కషన్ చేయడమే వేస్ట్, టైం వేస్ట్ ప్రాసెస్ అది. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఎవరైతే ముఖ్యమంత్రి కావాలనుకున్నారో 40 సీట్లు వస్తే మేము ముఖ్యమంత్రి కాము కాబట్టి ఎవరైతే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో మా సపోర్ట్ కోసం వస్తారో వాళ్ళని మేము పెట్టే డిమాండ్స్ ఇవి అని చెప్తున్నాను. ప్రత్యేక హోదా ఎలాగో రాహుల్ గాంధీ గారు ఇస్తామన్నారు, మొదటి సంతకం అది చేస్తామన్నారు, దాని గురించి వదిలేయండి. మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారా చేయరా, చేస్తే ఎంతకాలంలో చేస్తారు, మీకు ఎంత టైం కావాలి అని రిటర్న్లో తీసుకున్న తర్వాతనే సపోర్ట్ చేస్తాము, లేకుంటే సపోర్టే చేయం. అదర్వైజ్ ఒకవేళ కాదంటే అయినా తెలంగాణలో కుమారస్వామి గారు అయినా కర్ణాటకలో కుమారస్వామి గారు అయినట్టు షర్మిల గారే సీఎం అవుతారు, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు సపోర్ట్ చేస్తారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు. ఎవరు సపోర్ట్ చేసినా మేము సీఎం అవుతాము, మా మేడం సీఎం అవుతారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. జిలానీ భాషా గారు ఎమ్మెల్యే గెలిచాక రాజీనామా చేస్తారు, షర్మిల గారు ఇక్కడి నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి సీఎం అవుతారు. మీరు మేడము ఎంపీగా నిలబడ్డారు కాబట్టి ఎలా సీఎం అవుతారు అన్నందుకు నేను అన్న ఆన్సర్ అది. నేనేమంటున్నా అంటే మేడం ఎంపీగా గెలిస్తే
మేడం ఎంపీ సీటుకి రిజైన్ చేసి ఎమ్మెల్యేగా మా దగ్గర కర్నూలులో పోటీ చేస్తారు. నేను మేడం కోసం సీటు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదే సార్ నేను చెప్పింది కూడా అదే. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి అన్ని సీట్లు సాధిస్తే కర్నూలులోనే షర్మిల గారిని ఇక్కడి నుంచి పోటీ పోటీ చేయించి ఎమ్మెల్యే గెలిపించుకొని మేడంను ఎమ్మెల్యేగా గెలిపించుకొని సీఎం చేసుకుంటాం. ఏంటి సార్ మిగతా ప్రచారం ఎలా నడుస్తుంది? వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అసలు వాళ్ళేమో ఖర్చు పెట్టి విపరీతంగా వేల మందిని తీసుకొస్తున్నారు సభలకి, మీటింగ్లకి. మీరేమో సాదాసీదా కేవలం 25 లక్షలు మాత్రమే నేను ఖర్చు పెడతానని చెప్తున్నారు. ఓటుకి వాళ్ళు 1000 రూపాయలు 2000 ఇస్తామంటున్నారు. నేను అసలు ఓటుకి డబ్బులు వేయలేను అని అంటున్నారు. మీరేమో గెలుస్తానంటున్నారు. దాదాపు 50 నుంచి 60 వేల ఓట్లు మీకు వస్తాయంటున్నారు. ఎలా సాధ్యం అంటారు ఇవన్నీ? సార్ బ్రాండ్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మీరు షోరూమ్కి వెళ్తారు షర్ట్ తీసుకోవాలని, ఏం చేస్తారు మీరు? అలెన్సోలినో, పీటర్ ఇంగ్లాండో అక్కడ వెళ్తారు. చిన్న చిన్న షర్ట్స్ ఉంటాయి, 300, 200, 100 రూపాయలు కూడా షర్ట్ వస్తుంది. ఏదైనా షర్టే. ఎందుకు మీరు అలెన్సోలి దగ్గరికి వెళ్తున్నారు? 1500, 2000 షర్ట్ ఎందుకు వెళ్తున్నారు మీరు అక్కడికి? బ్రాండ్ ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద బ్రాండ్. పుష్పలాగా బ్రాండ్ అంటారా కాంగ్రెస్ పార్టీలా కొట్టి? బ్రాండ్ ఇది. ఈ బ్రాండ్ కోసం జనాలు చూస్తారు తప్పితే వీళ్ళు ఇచ్చే 1000, 2000 రూపాయలు 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది సార్? రోజుకి 5 రూపాయలు 10 రూపాయల కోసం ఓటు ఎవరు వేయరు. తీసుకుంటారేమో కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, ఇద్దరి దగ్గర తీసుకుంటారు. ఏమో వాళ్ళు ఇచ్చే ఆ డబ్బులతో మీరు చెప్పినట్టు ఆ కంపెనీలకు సంబంధించిన షర్ట్లు కొనుక్కోవచ్చు, ప్యాంట్లు కొనుక్కోవచ్చు కదా. ఒక షర్ట్ వస్తుంది. ఎన్ని రోజులు వస్తుంది సార్? అది 3 నెలలు 6 నెలలు తర్వాత లైఫ్ అంతా. ఈరోజు కరెంటు బిల్లులు ఎట్లున్నాయి? కరెంట్ ఛార్జెస్ 3 టైమ్స్ పెరిగినాయి. ఆర్టీసీ ఛార్జెస్ ఎలా పెరిగినాయి? ఉప్పు పప్పు ధరలు, నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు రోడ్లు వేయలేకపోతున్నారు? రైట్ సార్. మరి కర్నూలులో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? ఒకవేళ మీరు గెలిస్తే మీరు అనుకున్నట్టు 60,000 ఓట్లు సాధించి ఆ ఇద్దరిని కూడా వెనక్కి నెట్టి మీరు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు? మీ ముందు ఉన్నటువంటి ప్రధాన సమస్య కర్నూలులో ఫ్లడ్ వాల్ అండి. మేము ఇంతకుముందు ఫ్లడ్ వచ్చినప్పుడు చూసాము. మొత్తం ఆ ఓల్డ్ సిటీ మొత్తం మునిగిపోయింది. హంద్రీ రివర్కి సంబంధించిన ఫ్లడ్ వాల్. తుంగభద్ర రివర్. తుంగభద్రదే ఓకే. తుంగభద్ర రివరు బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ మొత్తం కర్నూలు సిటీ ఆల్మోస్ట్ ఆల్ ఓల్డ్ సిటీ మొత్తం మునిగిపోయింది. మునిగిపోయిన పరిస్థితుల్లో ఫ్లడ్ వాల్ కడతామని చాలామంది నాయకులు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఇంతవరకు అది ఒక ఇటుక వేసిన పాపాన కూడా పోలేదు. ఫ్లడ్ వాల్ అవసరం చాలా ఉంది. మళ్ళీ ఫ్లడ్స్ వస్తే కర్నూలు పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? 15 రోజులు పట్టింది అనుకుంటా. కిరణ్ గారిని అడగండి మీరు, హెచ్ఎంటీవీలో పనిచేశారు. 15 రోజులు పట్టింది ఓల్డ్ సిటీ మొత్తం క్లీన్ కానికి. ఎన్ని జబ్బులు వచ్చాయి ప్రజలకు, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పట్టారు, ఇవన్నీ కనపడవు సార్ పాలకులకి. పాలకులకు కనపడేది ఏంటంటే 1000 రూపాయలు ఇస్తాం, ఓటేయండి. ఓటేసిన తర్వాత మా ఆయనకు అధికారం ఉంటుంది, ఎవరి మీద కక్ష తీసుకోవాలి, ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, ఇవి తప్పితే ప్రజల సమస్యలు ఎవరు తీర్చరు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది చిన్నది. ఆల్టర్నేట్ డే 3 డేస్కి ఒకసారి నీళ్ళు వస్తాయి. ప్రజలకు ట్యాంకుల్లో నీళ్ళు తెప్పించుకుంటారు. ఆ నీళ్ళలో ఎన్ని క్రిములు ఉంటాయో తెలీదు. బిందెలు తీసుకొని పోయి కొట్లాడుకొని నీళ్ళు తీసుకుపెట్టుకోవాలి. ఒక బిందె నీళ్ళు 2 బిందెలు నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి సార్? నీటి సమస్య చాలా ప్రధానంగా ఉంది ఇక్కడ. దాన్ని తీర్చే పరిస్థితులు ఎవరు లేరు. ఇంకో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అవసరం ఉంది. ఉన్న ట్యాంక్ సరిపోవట్లేదు, జనాభా పెరిగింది, డ్రైనేజీలు క్లీన్ కావట్లేదు. 15 రోజులు 20 రోజులకు ఒకసారి, నేను ప్రజలు వెళ్తే చెప్తున్నారు, 15 రోజులు 20 రోజులకు ఒకసారి కంపు కొడుతున్నాయి సార్ మరి గల్లీలన్నీ. క్లీన్ చేసే నాదుడే లేడు, పట్టించుకునే నాదుడు లేడు. జనాలకు ఎంతసేపు ఉన్న ఈ అధికారులకు కానీ నాయకులకు కానీ మాదేంటి పర్సనల్గా 20 కోట్లు ఖర్చు పెట్టి గెలిచాం, మళ్ళీ 20 కోట్లు నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా సంపాదించుకోవాలి? 20 + 20 40. మేమేం ఖర్చు పెట్టాము, మేము ఎవరి దగ్గర ఏం తీసుకోము. 20 లక్షలు 30 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితులు మా దగ్గర లేవు, మేము పెట్టాము. కాబట్టి మేము ఎవరి దగ్గర ఆశించాల్సిన అవసరం లేదు. ప్రజాసేవ కోసమే వచ్చాం, ప్రజలకు సేవ చేసుకుంటాం బ్రహ్మాండంగా. సో ఫైనల్గా కర్నూలు ఓటర్లకు ప్రజలకు మా ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఎలాగో ఖర్చు పెట్టలేము, డబ్బు లేవు అని చెప్పేశారు. సరే, మీకు ఓటు ఎందుకు వేయాలి? టీడీపీకి వైసీపీకి కాకుండా కాంగ్రెస్ పార్టీకే ఎందుకు ఓటు వేయాలి? టీజీ భరత్కి అలాగే ఇంతియాజ్ అహ్మద్ కాకుండా జిలానీ భాషాకి ఎందుకు ఓటు వేయాలి? ఒకసారి చెప్తారా? కర్నూలు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, మీరు అవకాశం ఇచ్చారు టీడీపీకి 5 సంవత్సరాలు, వైసీపీకి కూడా అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాలు. కర్నూలు ఏమైనా అభివృద్ధికి నోచుకుందా చూడండి. మీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీ దగ్గర మీ డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ, లేదంటే అట్లీస్ట్ దోమలతో ఎంత సతమతం అవుతున్నాము.
నియోజకవర్గంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. సో ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎటువంటి పరిష్కారానికి ఇంతవరకు నోచుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా అన్ని సమస్యలను పరిష్కారం చేసి 6 నెలలలోపే పరిష్కారం చేసి మీకు అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాము, ఒక అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం చేసి కోరుకుంటున్నాం. రైట్ సార్, మీరు అన్నట్టు షేక్ జిలానీ బాషా గారు మరి కర్నూలు పాలిటిక్స్ని, కర్నూలులో ఉన్నటువంటి జరగబోతున్నటువంటి ఎన్నికల్ని ఎలా షేక్ చేస్తారో, మీరు అన్నట్టు 60,000 ఓట్లు సాధించి టీడీపీ వైసీపీని వెనక్కి నెట్టి ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారో, అలాగే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎలాగో అధికారంలోకి వస్తుందో మరి మే 13 జరిగే ఎన్నికల్లో తేలుతుంది. ఆ తర్వాత జూన్ 4న వచ్చేటువంటి రిజల్ట్స్లో మనం చూస్తాం కాంగ్రెస్ పార్టీ అసలు ఏ స్థాయిలో ఉంటుంది, లేకపోతే మీరు అన్నట్టు పై స్థాయికి పోతుందా, లేకపోతే ఇంకా పూర్తిగా అధపాతాలకు పోతుందో దిగిపోతుందో చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.